ఒక మనిషిని దేవుడు రక్షిస్తేనే గాని అతనికి రక్షణ భాగ్యం దొరకదు. ఒక మనిషికి నిజమైన స్వస్థత దేవుడు కలిగిస్తేనే గాని ఏ డాక్టర్లు అతన్ని చేయలేరు. అయితే డాక్టర్లు చేస్తారు, ఎలా? దేవుని కృప ద్వారా మాత్రమే చేస్తారు. దేవునికి స్తోత్రమా. వాళ్ళంతా మన దగ్గర ధనం అంతా అయిపోయే వరకు అలాగే చెప్తారు. తర్వాత ఆఖరణ అంటారు అనమాట, మా వంతు మేము చేసామండి, ఇక మీరు ఏ దేవుని ఆరాధించుకుంటారో ఆ దేవుడి మీద భారం అంటారు. అంటే మన దగ్గర అయిపోయిందని తెలిసిపోద్ది అనమాట. కనుక అప్పుడు అలాంటి మాటలు అంటారు. ఎవరైనా వదిలేస్తారు కానీ దేవుడు మాత్రం మన చెయ్యి విడవడు. నరుడు దేవుని దృష్టిలోకి ఎప్పుడు మంచివాడుగా కనపడతాడన్న సబ్జెక్ట్ని ఈరోజు మీరు ధ్యానం చేస్తే చాలా విలువైన సత్యాలు మీలో కలుగుతాయి. మన దేహమునకు స్వస్థత కాదు కానీ మన ముందుగా ఆత్మకు స్వస్థతను గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా దేహంలో స్వస్థత కలిగిపోతుంది. ఇది నేను ఎక్కువగా ఎవరైనా చెప్పే మాట, నా నోటి నుంచి వచ్చే మాట. పరిశుద్ధాత్మ దేవుడు కదా నా నోటి నుంచి ఎక్కువగా పలికిస్తూ ఉంటాడు ఈ మాట, ఆత్మశుద్ధి కలవాడు ధన్యుడు అన్నాడు. అంటే ఆత్మశుద్ధి కలిగిన వాడు దేవుని యొక్క కృపలోకి వెళ్తాడు కనుక శారీర మాలిన్యం అంతా ఆయనే కడిగేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాట 65వ పాట నేను రాసిందే. నేను పాడుతుండగా మీ అందరూ కూడా వచ్చి పాట చాలా చక్కగా లయబద్ధకంగా నాతో పాటు పాడండి. ముందుగా నేను పాడిన తర్వాత మ్యూజిక్ వస్తుంది, దాని ప్రకారంగా చప్పట్లు కొట్టడం నేర్చుకోండి. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందునో. మనసులో పెట్టుకున్న మాటలు. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందునో. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందునో. మట్టికి మట్టినై ధూళికి ధూళినై, మట్టికి మట్టినై ధూళికి ధూళినై, ఆఘాతములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో. ఆఘాతములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందునో. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందునో. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, నీవు నన్ను కాపాడకపోతే నా జీవితం ఎలాగుండును? ఒక్కసారి ఆలోచించు మానవుడా. హిజ్కియా ప్రార్థించగా అష్షూరు రాజు నుండి తప్పించావు.
హిజ్కియా ప్రార్థించగా అషూరు రాజు నుండి తప్పించావు. ఈ దీనుడు ప్రార్థించగా సింహపు పొర నుండి నన్ను విడిపించావు. ఈ దీనుడు ప్రార్థించగా సింహపు కొర నుండి నన్ను తప్పించావు. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును. ప్రతివారు ఆలోచించుకోండి ఒకసారి. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును. మట్టికి మట్టినై ధూళికి ధూళినై, మట్టికి మట్టినై ధూళికి ధూళినై, ఆఘాతములో అల్లలాడు ఆత్మనయ్యుందునేమో. ఆఘాతములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో. ఆఘాతములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో. నీవు నేనంతే. ఆఘాతములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును. అందరూ ఒకసారి నీ పాత జీవితాన్ని గుర్తు చేసుకో. ఈ రోజున ఇలాగా కూర్చొని ఉండగలమంటే కృష్ణగునిన నా ప్రాణము రాత్రి జాము ధ్యానించగా, కృష్ణగునిన నా ప్రాణము యేసయ్యా, కృష్ణగునిన నా ప్రాణము రాత్రి జాము ధ్యానించగా, కొవ్వు మెదడు దొరకునట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు. కొవ్వు మెదడు దొరకునట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు. కొవ్వు మెదడు దొరకునట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును. నీవు నన్ను కాపాడని ఎడలా అందరూ చెప్పండి. నోరు విప్పాలి, స్వరమునెత్తి పాడాలి. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును. మట్టికి మట్టినై ధూళికి ధూళినై, మట్టికి మట్టినై ధూళికి ధూళినై, అగాధములో అల్లలాడు ఆత్మనై, ఆఘాతములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో. ఆఘాతములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో. ఆఘాతములో అల్లలాడు ఆత్మనై ఉందునేమో. ఓహో నీవు నన్ను కాపాడని ఎడలా యేసు ప్రభువా, యేసయ్యా నీ కృపే. నీవు నన్ను కాపాడని ఎడలా నేనేమయ్యుందును. నీవు నన్ను కాపాడని ఎడలా నేనే
ఏమయ్యుండును. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, నీవు మమ్మల్ని కాపాడని ఎడల నిజానికి మట్టిలో మట్టిగా, ఒకవేళ మమ్మల్ని కాల్చివేస్తే దుమ్ముగా బూడిదిగా మారిపోయింది. ఇంతవరకు సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోగలం? కనుక మా ప్రియ పర్లకు తండ్రి, నువ్వు నన్ను కాపాడుకుంటూ నీ దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటూ వస్తున్నావు కనుక నీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు రాబడిన పిల్లలు చాలామంది కూడా అనేకమైన సమస్యలు, వ్యాధి బాధలు, జీవితంలో ఎటు తోచుకోని స్థితి, అటువంటి స్థితిలో నీ దగ్గరికి వచ్చారు. నువ్వు వారికి సరైన మార్గము చూపించి నీ కృపలో వర్ధిల్ల చేయమని ఈరోజు నీ దాసుడైన నేను, నీ పనివాడినైన నా పట్ల కూడా నువ్వు కృప చూపి నీ దివ్యవాక్యమును బోధించటానికి నాకు సహాయం చేయమని, లేఖనములో ప్రతి లేఖనమును బోధించటానికి, నాయన బుద్ధి చెప్పడానికి, గద్దించటానికి నాకు నీవు సహాయం చేయి. నీ ఆత్మ ప్రత్యక్షత నాలో విడుదల చేయండి. స్తుతి ఆరాధనలో అనేక మంది రోగులను మీరు స్వస్థపరిచి ఘనత మహిమ మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.